హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రెస్ వ్లాగ్స్. ఈరోజు మనం హనుమాన్ మూవీకి వెళ్తున్నాము. ఈ మూవీకి హైప్ అయితే మామూలుగా లేదు. యాక్చువల్గా అయితే వెళ్ళాలనుకోలేదు, కానీ ఇంత హైప్ చూసి అంత పాజిటివ్ రివ్యూస్ చూసిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నాము. మళ్ళీ ఈ సండే మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ సండే వరకు, సాటర్డే వరకు వెళ్ళడానికి కుదరదు, ఎందుకంటే ఆఫీస్ ఉంటుంది కాబట్టి. సో అందుకని బాగా ట్రై చేస్తే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఆ బుక్ మై షో పేజ్ని రిఫ్రెష్ చేస్తా, ప్రతిసారి చెక్ చేసుకుంటుంటే ఒక కొత్త షో యాడ్ చేసినాడు, ఎక్కువ టికెట్స్ ఫిల్ అయిపోవడం వల్ల. సో అందుకని దాన్ని బుక్ చేసుకొని ఈరోజు ఎర్లీ మార్నింగ్ 9:30కే వెళ్ళిపోతున్నాము. మనకి పండగ రోజు సినిమాకి వెళ్తే ఆ కిక్ ఇంకా చాలా బాగుంటుంది. సో సంక్రాంతి రోజు ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే పూజ చేసుకొని ఇంట్లో మొత్తం ఫినిష్ చేసుకొని సినిమాకి వెళ్ళిపోతున్నాము. ఓకే, ఇప్పుడు సినిమాకి వెళ్ళేసి సినిమా చూసి ఎలా ఉందో ఒకసారి మీకు చెప్తాను. మనం థియేటర్కి వచ్చేసాము. ఇక్కడ గుంటూరు కారం పోస్టర్లు మాత్రం ఎక్కువ ఉన్నాయి, కానీ హనుమాన్ షోస్ ఎక్కువ వేస్తున్నారు. కానీ మహేష్ బాబుకు ఉండే క్రేజ్కి ఆ పోస్టర్లు తక్కువే అనుకోండి. కమ్ 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 మైరా, కమ్ కమ్ కమ్. పాపని తీసుకురా షన్వి, షన్వి ఒరే ఒరే ఒరే, పాపని తీసుకురా. పాప చేయబట్టుకో, తీసుకురా. ఇప్పుడే మూవీ చూసి ఇంటికి వచ్చాము. సో అంత వేళ బిర్యానీ కూడా ఫినిష్ చేసుకొచ్చాము. కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళి అందరూ హ్యాపీగా చూసుకోవచ్చు. అంతేకాకుండా సో దాంట్లో మ్యూజిక్ కానీ, సో ఆయన నెరేట్ చేసిన డైరెక్షన్ కానీ, సో చాలా బాగా తీసినారు మూవీని. సో ప్రతి సీను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కామెడీ ఉంటుంది. క్లైమాక్స్ పార్ట్ అయితే నిజంగా ఇంకా చాలా బాగుంటుంది. నిజంగా త్రూ అవుట్ ద మూవీ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా సాగిపోతుంది. మనం విఎఫ్ఎక్స్ చూసినా కానీ ఎక్కడ అన్యాచురల్గా అనిపించదు. చాలా బాగా విఎఫ్ఎక్స్ ఉన్నది, దానికి తగ్గట్టుగా స్టోరీ కూడా అలాగే ఉన్నది. పండక్కి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో.